ఏవయ్యా కొబ్బరి ఏంటి స్టోరీ? అదేనండి నాకు ఉద్యోగం. వినాలి లేవయ్యా, మరి 5 లక్షలు సంపాదించాలి కదా. సంపాదిస్తానండి. నాకేం నమ్మకం లేదు. ముందు తీసుకో. అలా వెళ్ళి ఆ ల్యాండ్ కట్ చెయ్యి. ఆ తర్వాత మొక్కలకు పాతులు తీసి నీళ్లు పోయి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చెయ్యి. ఈలోగా నేను టైలరింగ్ షాప్ దగ్గర వెళ్ళొస్తాను. అయ్యా, ఇప్పుడు తమరు చెప్పినవన్నీ నేను చెయ్యాలయ్యా. ప్రేమ కోసం ఎన్ని పాటలైనా పడాలి. పడతానండి. అది ఉత్తమ ప్రేమికుల తాలూకు లక్షణం. ఒరే బబులు, నా షర్ట్ ఎలా పడ్డారా? నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో పౌడర్లతో ఉతికేస్తుంది నాన్న. తెచ్చాం, కొంపలు అంటుకున్నాయి. ఏమే వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ వాషింగ్ వాషింగ్. ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కా కొన్ని కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్. నీ బొంద, నేను బాయ్ సాబ్ని కానీ నీ భర్త సాబ్ని. అరే బేటా బబ్లు వస్తున్నామా? బాబులు లేదు, గిబులు లేదు. నాళ్ళు టీబీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను. ఇప్పుడు టీవీ కూడా అంతకంటే పెద్ద రోగం అని ఇప్పుడే డౌట్ వస్తుంది. దేఖో భాయ్ సాబ్. నీ తాడు దగ్గర బాయ్ సాబ్ అంటే బాయ్ సాబు, బాయ్ సాబ్ అంటే అన్నదమ్ముడని అర్థం. నేను నీ భర్త సాబ్ అని చెప్తున్నానా? అరే బేటా బబ్లు దేఖో. ఎక్కుతానే ముందు భర్త సాబును. ఉండండి, ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా. ఇప్పుడు చూడండి మీ చొక్కా నూనె పెరుగని మెరుపు, తెల్లని తెలుపు. ఇదేమిటండి ఇలా అయిపోయింది? వాష్ చేస్తానని స్మాష్ చేసావు అనమాట. అది సరే, ఈ పిండి ముద్ద ఏంటి? అవి పిండి ముద్దలు కావండి, మీ బట్టలు ఇలా అయిపోయాయి. అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అనమాట. ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియాజీ బాంబే డార్లింగ్ విమాల్ కర్మ కర్మ. ఏమయ్యా కొబ్బరి పడ్డావు? నీ చొక్కా ఇప్పుడు నాకు ఇవయ్యా. ఎందుకు సార్? మా ఆవిడ నా బట్టలన్నీ పాడు చేసింది. నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. మరి నాకు చొక్కా? నీకు చొక్కా లేకపోతే ఏమైందయ్యా? మర్యాదగా ఇస్తావా? కొత్త కండిషన్ ఏమైనా పెట్టమంటావా? అమ్ము, ఇస్తానండి. శాబాష్. నేను అలా వెళ్ళొస్తాను. ఈ లోపు నువ్వు ఈ పనులని పూర్తి చేసి మా చెల్లి వచ్చే లోపు నువ్వు ఇంటికి వెళ్ళిపో.